ఒక కళాయిలో ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు అయన్నీ ఏసి కలుపుకోవాలి. చేపల మసాలా. ఇవన్నీ బాగా కలుపుకొని చల్లారినాక మిక్సీ పెట్టుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు వేసుకోవాలి. ఒక టమాటా ఏసుకోవాలి. చింతపులుసు పోసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక. అందులోనే కారం వేసుకోవాలి. కారం, పొడి చేసుకున్న పౌడరేసుకోవాలి. అవన్నీ బాగా కలపాలి. బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని మసిలిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు సగం ఉడికాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. గంట పెట్టకుండా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బావుంటుంది. కాసేపు ఉడికిన తర్వాత దించేసేయాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. నెల్లూరు చేపల పులుసు రెడీ.